హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం, శాస్త్రవేత్తల గురించి తెలుసుకుంటున్నాం. ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించాడు. కార్ల్ యాంగ్ స్విట్జర్లాండ్ దేశస్థుడు. 1. విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రమును ప్రతిపాదించాడు. 2. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచులను బట్టి వ్యక్తులను అంతర్వర్తనులు, బహిర్వర్తనులు, ఉభయవర్తనులుగా వర్గీకరించాడు. అంతర్వర్తనులు, బహిర్వర్తనులు, ఉభయవర్తనులుగా వర్గీకరించాడు. వీటిని గుర్తుపెట్టుకోవాలి కార్ల్ యాంగ్ అని. విలియం మెక్డూగల్ బ్రిటన్ దేశస్థుడు. ప్రయోజనతవాదమును ప్రతిపాదించాడు. ఒక వ్యక్తి యొక్క కోరిక, గమ్యం, ప్రయోజనం, ప్రవర్తనను నిర్దేశిస్తుంది అని పేర్కొన్నాడు. 3. ప్రయోజనతవాదానికి మరొక పేరు హార్మిక్ సాంప్రదాయం. ప్రయోజనతవాదానికి మరొక పేరు హార్మిక్ సాంప్రదాయం. హార్మిక్ అంటే అంతఃకోరిక. అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుందని పేర్కొన్నాడు. అబ్రహం మాస్లో అమెరికా దేశస్థుడు. మానవతావాదమును ప్రతిపాదించాడు. అవసరాల అనుక్రమానిక సిద్ధాంతంను ప్రతిపాదించాడు. మాస్లో అవసరాలను 5 రకాలుగా వర్గీకరించాడు. 1. శారీరక అవసరాలు. 2. భద్రతా అవసరాలు. 3. ప్రేమ సంబంధిత అవసరాలు. 4. గుర్తింపు గౌరవ అవసరాలు. 5. ఆత్మ ప్రవర్తన అవసరాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.